అనన్యా చింతయంతో ఏ జనః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తు పరుత్తం అశ్నామి ప్రయతాత్మనః. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః. అహమాదిత్య మధ్యం చ భూతానామంత ఏవ చ. యజ్జాది విభూతిమత్సత్వం శ్రీమధూర్జితమేవ వా. తత్తదేవావగచ్చత్వం మమ తేజోంస సంభవం. భక్త్యా త్వనన్యా శక్యా అహమేవం విదోర్జన. జ్ఞాతం ద్రష్టం చ తత్వేన ప్రవేష్టించు పరంతప. మత్కర్మో మత్పరమో మద్భక్త సంగవచ్చితః నిర్వైర సర్వభూతేషు యస్స మామేతి పాండవ అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ. నిర్మమో నిరంకారః సమదుఃఖ సుఖక్షమీ సంతుష్ట సతతం యోగి యదాత్మా దృఢ నిశ్చయః అయర్పితా మనోబుద్ధిః యో మద్భక్త సమే ప్రియా సర్వదా పాణిపాదం తత్ సర్వతో అక్షిశిరోముఖం
చతుర్విధం త్రివిధం నరకస్యేదం వారం నాశనమాత్మనః కామః క్రోధస్తదో లోభః తస్మాదేతత్త్రియం త్యజేత్ తస్మాచ్చాస్త్రం ప్రమాణంతే కార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమి అర్హసి అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాङ्मयं తప ఉచ్యతే యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణాం యతః ప్రవృత్తిర్భూతానాం येन सर्वमिदं ततं स्वकर्मणा तमभ्यर्च्य सिद्धं विन्दति मानवः सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः सञ्जय उवाच यत्र योगीश्वरः कृष्णो यत्र पादो धनुर्धरः तत्र श्रीविजयो भूतिः ध्रुवनीतिर्मतिर्मम చాలా అద్భుతంగా చెప్పారు భగవద్గీత శ్లోకాలు. మీ అందరికి కూడా ఆశీర్వాదాలు మా తరపున, వివేకానంద ధ్యాన మండలి తరపున. అయితే ఈ భగవద్గీత అనేది మనం చెప్పుకోవడంలో విశేషం ఏంటి?